హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. ఈరోజు వీడియోలో క్వశ్చన్ నెంబర్ 27కి సంబంధించినటువంటి ప్రాబ్లం అయితే మనం డిస్కస్ చేస్తాం. ఇప్పటివరకు 13 నుంచి 26 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది కాబట్టి దయచేసి ఓపెన్ చేసి చూడండి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 27లో ఏ చాప్టర్ నుండి వస్తుంది, సో ఆ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది మనం అయితే డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 27 అనేది సర్కిల్స్ అనేటువంటి చాప్టర్లో నుండి రావడం జరుగుతుంది. ఓకే, సర్కిల్స్లో నుంచి మనల్ని అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రూఫ్ అడుగుతాడు. సో ప్రూవ్ దట్ అని చెప్పేసి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా 100% ప్రూఫే అడుగుతాడు. కాబట్టి మనం ఒక 4-5 ప్రూఫ్స్ మనం పెట్టుకొని ఆ 4-5 ప్రూఫ్స్ పెట్టుకుంటే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఒకటైతే మనకి డెఫినెట్గా రావడం అయితే జరుగుతుంది. అందులో ఫస్ట్ చూడండి, లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి 2 టాంజెంట్స్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసేటువంటి ఒక ప్రూఫ్ ఉంది. సెకండ్ ప్రూఫ్ ఏంటంటే 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటాయి. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్లో ఒక కార్డు స్మాలర్ సర్కిల్ని టచ్ అవుతున్నప్పుడు సో ఆ కార్డు రేడియస్ ద్వారా బైసెక్ట్ అవుతుంది. సో అంటే ఏపీ ఈక్వల్ టు బీపీ అని ప్రూవ్ చేసేటువంటి ప్రూఫ్ ఒకటి. మూడోది చూడండి, యాంగిల్ పీటీక్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ యాంగిల్ ఓపీక్యూ. యాంగిల్ పీటీక్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ యాంగిల్ ఓపీక్యూ ప్రూవ్ చేసేటువంటి ప్రూఫ్ ఒకటి. సో 3 ఇవి. ఫోర్త్, ఏబీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడీ ప్లస్ బీసీ. ఏబీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడీ ప్లస్ బీసీ అనే ప్రూఫ్ ఒకటి. 4. అలాగే మనకి ఒక పారలగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్. సో దాన్ని రాంబస్ అని ప్రూవ్ చేసేటువంటిది ఉంటుంది. సర్కిల్ చుట్టూ ఒక పారలగ్రామ్ ఉంటుంది. ఆ పారలగ్రామ్ అనేది రాంబస్గా మనం ప్రూవ్ చేయవలసినటువంటి ప్రూఫ్ ఒకటి ఉంటుంది. అలాగే చివరిగా ఆ రోజు చూస్తే మనకి ఇలాగా చూడండి, యాంగిల్ ఓ యాంగిల్ పి రెండు కలిపితే 180 డిగ్రీస్ అంటే సప్లిమెంటరీ అనేటువంటి సప్లిమెంటరీ అని ప్రూవ్ చేసేటువంటి ప్రూఫ్ అయితే ఉంటుంది. ఇలా మనం 6 ప్రూఫ్స్ మనకు ఉన్నాయి. సో ఆ ప్రూఫ్స్ అయితే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఒక ప్రూఫ్ గ్యారంటీ వచ్చేస్తుంది. సో ఒక ప్రూఫ్ ఎక్స్ప్లెనేషన్ మనం అయితే చూద్దాం. రిమైనింగ్ కూడా ఎక్స్ప్లెనేషన్ నేను చేయడం జరుగుతుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ది మనకి లింక్ అయితే ఉంది డిస్క్రిప్షన్లో, కాబట్టి అదైతే ఓపెన్ చేసి మీరు జాయిన్ అవ్వండి. అందులో అయితే ఇంపార్టెంట్ సమ్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో సర్కిల్స్ చాప్టర్లో నుంచి ఇంపార్టెంట్ 5 స్టార్ ప్రూఫ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ బోత్ ఆర్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి గివెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఏ పిబి చూడండి, పిఏ పిబి ఆర్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్. అంతే కదండి, పాయింట్ నుంచి పిఏ పిబి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ పి. సో టు ద సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఎక్కడి వరకు డ్రా చేసాం మనం? సెంటర్ ఓ నుంచి మనం డ్రా చేసాం. ఓకే, టు ప్రూవ్ ఏం ప్రూవ్ చేయాలి? ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ అంటే ఎక్స్టర్నల్ టాంజెంట్స్ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ప్రూఫ్ చూసేద్దాం. ఇక్కడ మనకు 2 ట్రయాంగిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏఓపి అనే ఒక ట్రయాంగిల్, బిఓపి అనే ఒక ట్రయాంగిల్. సో 2 ట్రయాంగిల్ చూడండి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఎందుకు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి? రేడియస్ ఆఫ్ ద సేమ్ సర్కిల్. ఆ రెండు కూడా రేడియస్ కాబట్టి సో బోత్ రేడియస్ అంటే ఈక్వలే కదా. సో నెక్స్ట్ ఓఏపి ఈజ్ ఈక్వల్ టు ఓబిపి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓఏపి ఇక్కడ 90 డిగ్రీస్ చేస్తుంది. రేడియస్ టాంజెంట్ని టచ్ అయినప్పుడు 90 డిగ్రీస్ వస్తుంది. సో ఇది కూడా రేడియస్ టాంజెంట్ని టచ్ అయింది కాబట్టి అక్కడ 90 డిగ్రీస్ వస్తుంది. బోత్ ఆర్ 90 డిగ్రీస్. అదవుతుంది. నెక్స్ట్ ఓపి ఈక్వల్ టు ఓపి. చూడండి, 2 ట్రయాంగిల్స్ ఓపి అనేది కామన్ సైడ్ అనమాట. ఓకే, సో చూడండి ఏమేమి మనకి కనిపిస్తున్నాయి. ఇది ఒక ఓఏ రేడియస్, ఇదేమో యాంగిల్ 90 డిగ్రీస్, అలాగే ఓపి అనేది సైడ్, సో లాంగెస్ట్ సైడ్. సో ఏమవుతుందంటే మనకి ట్రయాంగిల్ ఓఏపి అండ్ ట్రయాంగిల్ ఓబిపి. సో ఈ ట్రయాంగిల్ కూడా ఏమవుతుందంటే ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ రూల్ ప్రకారం కాంగ్రెంట్ అవుతున్నాయి. ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ రూల్ ప్రకారం కాంగ్రెంట్ అయితే సో పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి అవుతుంది సిపిసిటీ ప్రకారం. ఓకే, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ప్రకారం రెండు పిఏ ఈక్వల్ టు పిబి, రెండు లెంగ్త్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తారు. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ అయితే జరుగుతుంది. సో రిమైనింగ్ సమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి గమనించండి. సో ల్యాక్ ఆఫ్ టైం లేక నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఒకటే ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ కూడా మీకు కావాలంటే ఖచ్చితంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్లో మీకు డౌట్ ఉండేటువంటి ప్రూఫ్ని అక్కడ అడిగితే ఖచ్చితంగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రూఫ్ ఏదైతే ఉందో 100% పక్కాగా 5 స్టార్ సమ్ ఇది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఉన్నటువంటి
సమ్స్ ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఒకటైతే కన్ఫర్మ్. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మ్యాథ్స్ మమ్మీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.